పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా 40 ఏళ్లలో 20,000 మంది భారతీయులు చనిపోయారని ఐక్యరాజ్య సమితికి వివరించింది భారత్. ఈ గణాంకాలను ఐక్యరాజ్య సమితి ముందుంచిన భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందని అన్నారు. అది క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని వదిలిపెట్టే వరకు సింధు జలాలను నిలిపివేస్తామని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ సింధు జలాల అంశాన్ని లేవనెత్తగానే భారత్ ఘాటుగా స్పందించింది. 65 ఏళ్ల క్రితం సింధు జలాల ఒప్పందంపై భారత్ ఎంతో చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్పై 3 యుద్ధాలు జరిపి లెక్కకు మించిన ఉగ్రవాద దాడులు చేసిందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ యుద్ధాలు, ఉగ్రదాడుల వల్ల 20,000 మంది తోటి పౌరులను కోల్పోయిందన్నారు. భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ పట్ల ఓర్పు, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ తెలిపారు. ఉగ్రవాదులకు, పౌరులకు తేడా చూపని పాకిస్తాన్కు ప్రాణరక్షణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడారని, ఉగ్రవాదులకు రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ పిలుపునిచ్చారు.